రోజా. సో, ఈరోజు మనం చూడబోయే టాపిక్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అండ్ వాట్ ఆర్ ద టూల్స్ యూస్డ్, జావా ఓప్స్ కాన్సెప్ట్, డేటా టైప్స్, సింటాక్స్ ఆఫ్ ఎ జావా ప్రోగ్రామ్. So, what are the operators in Java and the control statements? So, yeah, first coming to this execution of Java program. So, బేసిక్‌గా కంప్యూటర్ మనుషుల మాటలు అర్థం చేసుకోదు. సో, అది కేవలం బైనరీ ఫార్మాట్‌లో ఉన్న కోడ్‌ని అర్థం చేసుకుంటుంది. లైక్ ఇట్ కెన్ అండర్‌స్టాండ్ ఓన్లీ zeros or ones or in the combination of those both. అండ్ జావా ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు మనం ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కోసం కోడ్ రాయడం జరుగుతుంది. ఈ కోడ్‌ని మనం టెక్స్ట్ ఎడిటర్‌లో సేవ్ చేస్తామన్నమాట. సో, ఏమన్నా చేంజెస్ కావాలనుకుంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ సొల్యూషన్ మనకి వచ్చు అనుకుంటే అది కూడా ఎడిట్ చేసుకొని మనం మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. సో, జావాని సేవ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఫైల్ నేమ్ వచ్చేసి డాట్ జావా అని పెట్టాలి. ఎయిదర్ ఇట్ కెన్ బి ఎనీ నేమ్, ఫైల్ నేమ్ అండ్ ద ఎక్స్టెన్షన్ మస్ట్ బి డాట్ జావా, లేదా ఫైల్ కేవలం టెక్స్ట్ ఫైల్‌గానే కనిపిస్తుంది. ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేశాక అది మెషిన్ అర్థం చేసుకునే ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి రన్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్‌ని మనం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఆఫ్ జావా అని అంటాము. అండ్ నెక్స్ట్ కంపైలింగ్ ఏ జావా ప్రోగ్రామ్. అసలు ఎలా కంపైల్ అవుతుంది ఒక జావా ప్రోగ్రామ్ అని చూద్దాం. సో, జావా ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేశాక అది కరెక్ట్‌గా ఉంది అంటే ఎర్రర్స్ లేకపోతే మనం దాన్ని కంపైల్ చేయొచ్చు. కంపైల్ అంటే ప్రోగ్రామ్‌లో ఉన్న కోడ్‌ని కంపైలర్ చెక్ చేసి ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చూస్తుంది. ఎర్రర్స్ లేకపోతే ప్రోగ్రామ్ రెడీ అయ్యి రన్ చేయడానికి రెడీ అవుతుందనమాట. సో, బేసిక్‌గా కంపైలర్ అనేది ఎర్రర్స్ చెక్ చేయడానికి అండ్ అలాగే ప్రోగ్రామ్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం జావా ప్రోగ్రామ్‌ని కమాండ్ ప్రాంప్ట్ లేదా టెర్మినల్‌లో కంపైల్ చేస్తాం. కంపైల్ చేశాక తర్వాత రన్ చేసి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్‌ని మనం చూడొచ్చనమాట. సో, దిస్ ఈస్ హౌ కంపైలర్ వర్క్స్. అండ్ దెన్ లోడింగ్ ద ప్రోగ్రామ్ ఇంటూ మెమరీ బై జేవీఎం అనమాట. సో, జావా ప్రోగ్రామ్ కంపైల్ చేశాక అది డాట్ క్లాస్ ఫైల్‌గా సేవ్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఈ ఫైల్‌ని రన్ చేయడం ముందు జేవీఎం అంటే జావా వర్చువల్ మెషిన్ దాని మెమరీలో లోడ్ చేస్తుంది. లోడింగ్ అంటే ప్రోగ్రామ్‌ని మెమరీలో పెట్టి రన్ చేయడానికి రెడీ చేయడం అనమాట. ప్రోగ్రామ్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి డాట్ క్లాస్ ఫైల్ మెమరీలో ఉండాలి. అది ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. సో, జేవీఎం ఎక్కువ మెమరీని యూజ్ చేసి దాన్ని లోడ్ చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ జావా వర్చువల్ మెషిన్ వెరిఫికేషన్ ఫర్ బైట్ కోడ్. సో, జేవీఎంలో బైట్ కోడ్ వెరిఫైయర్ అనేది ఒకటి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ జేవీఎంలో. సో, ప్రోగ్రామ్ సెక్యూరిటీ కోసం ఈ వెరిఫైయర్ అనేది హెల్ప్ చేస్తుంది, బైట్ కోడ్ వెరిఫైయర్. క్లాసెస్ మెమరీలో లోడ్ అయ్యాకనే బైట్ కోడ్‌ని చెక్ చేస్తుంది జేవీఎం. బైట్ కోడ్ కరెక్ట్‌గా ఉందా, సేఫ్‌గా ఉందా అని వెరిఫై చేస్తుంది ఇది. ఈ బైట్ కోడ్ వెరిఫైయర్ అనేది. దాని ద్వారా వైరసెస్ ఆర్ అన్‌సేఫ్ వెబ్‌సైట్స్ నుంచి కంప్యూటర్‌ని సేవ్ చేస్తుందనమాట. అండ్ దెన్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ స్టెప్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందనేది మనం ఆల్రెడీ చూసాం కొన్ని. సో, జేవీఎం బైట్ కోడ్‌ని ఇంటర్ప్రిట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ఓల్డ్ జేవిఎమ్స్ స్లోగా ఉంటాయి. ఒక్కో బైట్ కోడ్‌ని ఒకేసారి రన్ చేసేవి. కానీ ఇప్పుడు మనకొచ్చిన మోడ్రన్ జేవిఎమ్స్‌లో జేఐటీ అంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్‌ని యూజ్ చేసి ఫాస్ట్‌గా రన్ చేస్తాయి ఇప్పుడు. జేఐటీ కంపైలర్ హాట్‌స్పాట్స్ అంటే ఎక్కువ యూజ్ అయ్యే కోడ్‌ని గుర్తించి అవి ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తాయన్నమాట. లాస్ట్‌కి సోర్స్ కోడ్ బైట్ కోడ్‌గా తర్వాత మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌గా మార్చి రన్ చేస్తుందన్నమాట ఈ జేవిఎం. అండ్ దెన్ వాట్ ఆర్ ద టూల్స్ యూజ్డ్? అసలు ఏంటి ఈ టూల్స్ చూద్దాం. సో, ఫస్ట్ వన్ ఈస్ జేడీకే. ప్రోగ్రామింగ్ అంటే జావా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనకి యూజ్ అయ్యే టూల్స్ చాలా ఉంటాయి బేసిక్‌గా. అందులో
చాలా ఇంపార్టెంట్‌గా మనం ఒక టూల్ యూజ్ చేసాం. అదే ఈ జేడీకే అనమాట. జావా డెవలప్‌మెంట్ కిట్. జేడీకే అంటే జావా ప్రోగ్రామ్స్ రాయడం, టెస్ట్ చేయడం, రన్ చేయడంలో హెల్ప్ చేసే కంప్లీట్ టూల్స్ సెట్ అనమాట ఇది. కాంబినేషన్ ఆఫ్ సమ్ టూల్స్ ఈ జేడీకే. ఇందులో మనకి కంపైలర్ ఉంటుంది, జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అంటే జేఆర్ఈ ఉంటుంది, డీబగ్గర్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి ఇందులో. జావా ప్రోగ్రామ్‌ని వర్క్ చేయడానికి ముందు మన కంప్యూటర్‌లో జేడీకేని ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం. ప్రోగ్రామ్‌ని రన్ చేయడానికి ఫస్ట్ మనం రెడీ చేసుకోవాల్సిందే మనకి ఎన్వైర్న్మెంట్. సో, ఆ ఎన్వైర్న్మెంట్ కావాలి. దానికి జేఆర్ఈ ఆ ఎన్వైర్న్మెంట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. జేఆర్ఈలో జేవీఎం జావా వర్చువల్ మెషిన్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటాయి. ఫైల్స్ లాంటివి రన్ టైమ్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి కదా! సో, అవి కూడా ఉంటాయి ఇందులో. సో, దిస్ ఈస్ అబౌట్ జేడీకే. అండ్ దెన్ జావా వర్చువల్ మెషిన్. జేవీఎం. జావా ప్రోగ్రామ్‌ని రన్ చేయడంలో హెల్ప్ చేసే ఇంపార్టెంట్ టూల్ అనేదే ఈ జేవీఎం. ఇది జేడీకేలో కూడా ఆల్రెడీ ఉంది. ఇందాక మనం చూసాము. సో, జేఆర్ఈలో కూడా పార్ట్‌గా ఉంటుందన్నమాట ఇది. జావా ప్రోగ్రామ్‌ని కంపైల్ చేసి, రన్ చేసి అవుట్‌పుట్ చూయించడంలో జేవీఎం ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు జేవీఎం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటున్నారు అంటే, జేవీఎం లేకుండా అసలు ఏ జావా ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌గా జావా ప్రోగ్రామ్స్‌ని రన్ చేయడంలో జేవీఎంఏ హెల్ప్ చేస్తుంది. అంటే విండోస్ నిన్న మనం చెప్పుకున్నట్లు విండోస్ అయినా, లైనక్స్ అయినా, మ్యాక్ లాంటి డిఫరెంట్ సిస్టమ్స్‌లో జేవీఎం ఉంటే ప్రోగ్రామ్‌ని సేమ్‌గా రన్ చేయొచ్చు. జేవీఎం మెమరీని యూజ్ చేసి లైక్ అది మెమరీని మేనేజ్ చేసుకుంటుంది. యూజ్ చేసుకుంటే హీప్ మెమరీ, స్టాక్ మెమరీ లాంటి పార్ట్స్‌లో డేటాని కూడా స్టోర్ చేస్తుంది. అండ్ జేవీఎం సెక్యూరిటీని కూడా మెయింటైన్ చేస్తుందనమాట. అన్‌సేఫ్ కోడ్‌ని రన్ అవ్వకుండా చూస్తుంది బేసిక్‌గా. జేవీఎం పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేయడం కోసం మనం ఈ జేఐటీ కంపైలర్‌ని యూజ్ చేస్తుంది. సో, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్‌ని యూజ్ చేస్తుంది. సో, ఈ జేవీఎం ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే కోడ్‌ని కంపైల్ చేయడం, లోడింగ్ ఇంటూ ద మెమరీ అంటే డాట్ క్లాస్ ఫైల్‌ని లోడ్ చేస్తుంది మెమరీలోకి. అండ్ దెన్ అది వెరిఫై చేస్తుంది బైట్ కోడ్‌ని. తర్వాత రన్ చేస్తుంది. సో, మెయిన్ పాయింట్స్ ఇక్కడ ఏంటంటే జేవీఎం వన్ టైమ్ కోడ్ వెరిఫికేషన్ చేసి రన్ టైమ్‌లో ఎర్రర్స్ వస్తే హ్యాండిల్ చేస్తుంది. సో, జేవీఎం గార్బేజ్ కలెక్షన్‌ని కూడా మేనేజ్ చేస్తుందనమాట. సో, యూజ్‌లెస్ డేటా కొంచెం ఉంటుంది కదా! సో, మనకి అది క్లీన్ చేస్తుంది జేవీఎం. సో, అండ్ దెన్ మల్టిపుల్ థ్రెడ్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక్కసారి చాలా టాస్క్‌ని రన్ చేస్తుందిది. జేవీఎం ఆప్టిమైజేషన్ టెక్నిక్స్‌ని యూజ్ చేసి పెర్ఫార్మన్స్‌ని పెంచుతుందనమాట కొంచెం. ఎక్కువ పెంచుతుంది. జేవీఎం డెవలపర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకేంటంటే సెక్యూరిటీ, పోర్టబిలిటీ, మెమరీ మేనేజ్‌మెంట్ లాంటివి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. వాటిని ఇస్తుందనమాట. ఓహ్! దిస్ ఈస్ అబౌట్ జేవీఎం. సో, నెక్స్ట్ జేఆర్ఈ. జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి యూజ్ అయ్యే ఎన్వైర్న్మెంట్‌నే మనం జేఆర్ఈ అంటాం. జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అంటాం. మనం ఇందాక చూసాం ఆల్రెడీ. జేడీకే అనేది ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ సమ్ టూల్స్ అని. సో, అందులో ఈ జేఆర్ఈ కూడా ఒకటి. సో, జేడీకేలో జేఆర్ఈ కూడా ఉంటుంది. జేడీకే ఇన్‌స్టాల్ చేశాక జావా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఈ జేఆర్ఈనే హెల్ప్ చేస్తుంది. కానీ జేఆర్ఈ ఉంటే మనం ప్రోగ్రామ్‌ని రన్ చేయొచ్చు. బట్ ఏంటంటే కంపైల్ చేయడానికి ఈ జావాసీ కంపైలర్ అనేది కొంచెం యూజ్ అవుతుందక్కడ. సో, అది జేడీకేలో మాత్రమే ఉంటుంది. జేఆర్ఈలో బ్రౌజర్ సపోర్ట్, అప్లెట్ సపోర్ట్ అండ్ ప్లగిన్స్ లాంటివి కొన్ని ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో, అవి కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి ఇందులో. జావా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి మనకి రిక్వైర్డ్ ఎన్వైర్న్మెంట్‌ని ప్రొవైడ్ చేస్తుంది జేఆర్ఈ. సో, ఈ జేఆర్ఈలో మెయిన్ పార్ట్స్ ఏంటంటే జేవీఎం బైట్ కోడ్‌ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి అర్థమయ్యేలాగా ఇన్‌స్ట్రక్షన్స్‌గా మంచి
చేంజ్ చేసి రన్ చేస్తుందనమాట. నెక్స్ట్ కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. క్లాస్ లైబ్రరీస్ అంటే ప్రీ డిఫైన్‌గా మనకు ఆల్రెడీ కొన్ని డిఫైన్ చేసి ఉంటాయి కదా! కొన్ని ఫంక్షన్స్, క్లాసెస్. సో, అవి ఇస్తుంది. అండ్ దెన్ క్లాస్ లోడర్స్ ఉంటాయి. అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు రిక్వైర్డ్ క్లాసెస్‌ని లోడ్ చేస్తుంది. అంటే నీడెడ్ ఫైల్స్ కొన్ని ఉంటాయి. దాన్ని మెమరీలోకి పెట్టి రెడీ చేస్తుంది. అసలు ఎందుకు యూజ్ చేస్తాం ఈ జేఆర్‌ఈ అంటే ప్రోగ్రామ్‌ని రన్ చేయడానికి జేఆర్‌ఈ ఖచ్చితంగా అవసరం. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా! సో, వాటితో జావా ప్రోగ్రామ్ ఇంటరాక్ట్ అవ్వడానికి జేఆర్‌ఈ ట్రాన్స్‌లేటర్‌గా ఒక ఇంటర్మీడియేట్ బ్రిడ్జ్‌గా యూజ్ అవుతుంది. జేఆర్‌ఈ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో జేవీఎం, కొన్ని లైబ్రరీస్, కొన్ని క్లాస్ లోడర్స్‌తో కలిసి ఉంటుంది. బ్రౌజర్స్‌లో మనం ఇందాక అన్నట్టు యాప్లెట్స్ రన్ అవ్వడానికి, ప్లగిన్స్ యూజ్ చేయడానికి కూడా ఈ జేఆర్‌ఈ హెల్ప్ చేస్తుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ టూల్స్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు జావా. ఊప్స్. ఫేవరెట్ టాపిక్ ఊప్స్. ఊప్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, వాట్ ఈజ్ ఊప్స్? ఓల్డ్ ప్రోగ్రామ్స్‌లో జనరల్‌గా ఒక టాస్క్‌ని కొన్ని సీక్వెన్స్ ఆఫ్ అంటే కొంచెం సీక్వెన్స్‌గా ఫంక్షన్స్ రూపంలో రాయడం చూసాము. అంటే ఒక సీక్వెన్షియల్ వేలో రాశారు. దాన్ని ప్రొసీజరల్ అప్రోచ్ అంటాము. కానీ మనం పెద్ద పెద్ద అప్లికేషన్స్‌లో కోడ్‌ని మేనేజ్ చేయడం కష్టం. సో, రీయూజ్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్‌గా ఉండేది. సో, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికే ఈ ఊప్స్ కాన్సెప్ట్‌ని క్రియేట్ చేశారనమాట. సో, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం ఊప్స్ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతుంది బేసిక్‌గా. సో, ఊప్స్ ద్వారా ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌గా ఆర్గనైజ్ చేసి స్ట్రక్చర్‌గా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మనం రాసిన కోడ్‌ని చాలా సార్లు రీయూజ్ చేయడం, ఎక్స్‌పాండ్ చేయడం, మెయింటైన్ చేయడం మనకి ఈ కాన్సెప్ట్ వల్ల ఈజీ అవుతుంది జావాలో. సో, ఈ ఫీచర్స్ ఏంటంటే బ్రేక్స్ ద కోడ్ ఇంటూ లాజికల్ సెక్షన్స్ విత్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. బ్రేక్ చేస్తుంది. అంటే కోడ్‌ని లాజికల్ సెక్షన్స్‌గా డివైడ్ చేస్తుంది. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌తో కోడ్‌ని సెక్షన్స్‌గా ఆర్గనైజ్ చేస్తుంది ఇది మంచిగా. సో, నెక్స్ట్ ఈజ్ ఎన్‌క్యాప్సులేషన్. డేటా అండ్ మెథడ్స్‌ని కంబైన్ చేస్తుంది. అందులో రిలేటెడ్ డేటా, ఫంక్షన్స్‌ని ఒక కొంచెం కంబైన్ చేసి ఒక గ్రూప్ లాగా పెట్టేస్తుంది. సో, కొత్త ఫీచర్స్‌ని ఈజీగా మనం యాడ్ చేసుకోవచ్చు ఏమన్నా ఇందులో ఉన్నా కూడా. సో, అది రీయూజబుల్ అండ్ ఎక్స్పాండబుల్ కోడ్ అన్నమాట ఇది. అంటే ఒకసారి రన్ అయిన కోడ్‌ని మనం ఇంకా అది ఎన్ని సార్లైనా యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ డేటా సేఫ్టీ. డేటా యాక్సెస్ కంట్రోల్స్ చేసి అన్‌సేఫ్ యాక్సెస్‌ని ఆహ్, ఇవ్వదనమాట. అంటే ఓన్లీ సేఫ్ యాక్సెస్‌నే ఇస్తుందిది. సో, దట్ ఈస్ అబౌట్ డేటా సేఫ్టీ. అండ్ దెన్ డ్రై ప్రిన్సిపల్. అంటే డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. ఒక్కటే కోడ్‌ని మనం మల్టిపుల్ ప్లేసెస్‌లో యూజ్ చేయడం ద్వారా టైమ్ అండ్ ఎఫర్ట్ కొంచెం సేవ్ అవుతుంది మనకి. సో, ఊప్స్ ప్రిన్సిపల్స్‌తో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. అండ్ రియల్ టైమ్ ఎంటిటీస్ ఉంటాయి కదా! సో, వాటిని ప్రోగ్రామింగ్‌లో రిప్రజెంట్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. అండ్ కోడ్ రీయూజ్ చేయడం వల్ల కొంచెం కోడ్ రీడబిలిటీ, మెయింటైనబిలిటీ, డీబగ్గింగ్ ఇలాంటివి కొంచెం వాటికి హెల్ప్ చేస్తుంది ఈ ఊప్స్ కాన్సెప్ట్. అండ్ లార్జ్ ప్రాజెక్ట్స్‌లో కూడా టీమ్ వర్క్ చాలా ఈజీ అవుతుందండి దీనికి. అండ్ రోల్స్ సెపరేట్ చేయడం కూడా కొంచెం ఈజీ అవుతుంది మనకి. సో, దిస్ ఈజ్ అబౌట్ ఊప్స్. వాట్ ఈస్ జావా ఊప్స్? అండ్ దెన్ ఇక్కడ చూద్దాం ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటి. సో, బేసిక్‌గా ఊప్స్ కాన్సెప్ట్స్‌లో ఇన్వాల్వ్ అయ్యే టాపిక్స్ క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్‌క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అండ్ అబ్స్ట్రాక్షన్. సో, కొంచెం జస్ట్ ద డెఫినిషన్ అండ్ అన్ ఎగ్జాంపుల్ చూసి వెళ్ళిపోదాం. సో, వాట్ ఈస్ ఎ క్లాస్? క్లాస్ అంటే మనం డిజైన్ చేసే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. సో, ఇది కామన్ ప్రాపర్టీస్ అంటే డేటా ఆర్ బిహేవియర్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్‌ని డిఫైన్ చేస్తుంది.
లైక్ ఒకటే స్ట్రక్చర్‌తో చాలా ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడంలో క్లాస్ హెల్ప్ చేస్తుంది. సో, మనకి ఒక టెంప్లేట్ లాగా క్లాస్ వర్క్ చేస్తుందనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం చాలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్యాన్వా యూజ్ చేస్తున్నాం గదా! సో, అందులో ఏంటి మనకొక టెంప్లేట్ ఉంటుంది. చాలామంది దాన్ని యూజ్ చేస్తారు. బట్ దాని బేస్ ఒకటే. కానీ చాలామంది దాన్ని ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని యూజ్ చేసుకుంటూ గూడా ఉంటారు. సో, ఇది ఎగ్జాంపుల్‌గా యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక కార్ క్లాస్ క్రియేట్ చేస్తాం అనుకుందాం. సో, దాని ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ ఇలా కొన్ని ఉండొచ్చు. లైక్ కలర్, మోడల్ అండ్ ఇంజిన్ టైప్ అన్నమాట. సో, దాని మెథడ్స్ ఏంటంటే స్టార్ట్, స్టాప్, యాక్సిలరేట్. ఈ కార్ క్లాస్‌ని యూజ్ చేసి మనం డిఫరెంట్ కార్స్‌ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఫంక్షనాలిటీ సేమే అన్నిటికి. లైక్ అంటే దాని ఫంక్షన్స్, దాని ప్రాపర్టీస్ 2 ఒకటే. అంటే ప్రతి కార్‌కి కలర్ ఉంటుంది, మోడల్ ఉంటుంది, ఇంజిన్ టైప్ ఉంటుంది. ప్రతి కార్‌కి స్టార్ట్ ఉంటుంది, స్టాప్ ఉంటుంది, యాక్సిలరేట్ ఉంటుంది. సో, ఇవన్నీ కామన్. బట్ మనం ఆబ్జెక్ట్ క్రియేషనే డిఫరెంట్ అన్నమాట. అంటే ఇది బేస్ చేసుకొని మనం మోడల్స్ మారుస్తున్నాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సెడాన్, బ్లూ ఎస్యూవీ ఇట్లా కొన్ని. సో, కోడ్‌ని ఒకసారి మనం క్రియేట్ చేస్తే స్ట్రక్చర్‌ని రీయూజ్ చేస్తూ చాలా కార్స్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. ప్రాపర్టీస్, వాల్యూస్ మాత్రమే డిఫరెంట్‌గా పెట్టుకోవచ్చు. బట్ రిమైనింగ్ ఆల్ సేమ్. అండ్ క్లాస్‌ని క్రియేట్ చేశాక ఆబ్జెక్ట్స్‌తో యూజ్ చేస్తాం బేసిక్‌గా. అండ్ కోడ్ రీయూజ్ చేసేయడం ఈజీ అవుతుంది దీనివల్ల. రిపిటీటివ్ కోడింగ్ అనేది మనకు అవసరం ఉండదు ఇందులో. సో, రియల్ లైఫ్ ఎంటిటీస్‌ని ప్రోగ్రామింగ్‌లో రిప్రజెంట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. మనకి ఇప్పుడు చూసిన కార్ ఎగ్జాంపుల్ ఎలాగో అలాగనమాట. సో, ఆర్గనైజేషన్, మెయింటెనెన్స్ కానీ, రీడబిలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల మనకి. సో, దిస్ ఈజ్ అబౌట్ క్లాస్. కమింగ్ టు ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఒక క్లాస్‌కి రిలేటెడ్ స్పెసిఫిక్ ఇన్‌స్టెన్స్. అంటే క్లాస్‌లో డిఫైన్ చేసిన ప్రాపర్టీస్‌కి రియల్ వాల్యూస్‌ని ఇస్తూ క్రియేట్ చేసే ఒక థింగ్ అనమాట. అంటే ఇందాక మనం చూసినట్టు అక్కడ కార్‌లో ఉన్న ప్రాపర్టీస్ సేమే. కార్‌లో ఉన్న ఫంక్షనాలిటీస్ సేమే. కానీ దానికి మనం ఇచ్చే వాల్యూస్‌ని బట్టి అక్కడ డిఫరెంట్‌గా చేంజ్ అయిపోతుంది గదా! సో, దట్ ఈస్ కాల్డ్ ఎన్ ఆబ్జెక్ట్. క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని ఫాలో చేస్తూ యాక్షన్స్ చేయడం ఆబ్జెక్ట్ పని. అంటే అది ఏం యాక్షన్స్ ఇస్తే అది యాక్షన్ చేస్తుంది. సో, ఆబ్జెక్ట్ పనే అది. సో, ప్రతి ఆబ్జెక్ట్‌కి తనకి రిలేటెడ్ డేటా ఉంటుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కారే తీసుకున్నాం. సో, కార్‌కి అందులో రెడ్ కలర్ హోండా సివిక్ మోడల్ పెట్రోల్ ఇంజిన్ ఉన్న కార్ క్రియేట్ చేస్తాం. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే కార్ క్లాస్‌కి రిలేటెడ్ స్పెసిఫిక్ ఇన్‌స్టెన్స్. ఈ కార్‌కి స్టార్ట్, స్టాప్, యాక్సిలరేట్ లాంటి యాక్షన్స్‌ని కూడా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఒక క్లాస్‌తో చాలా ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఆబ్జెక్ట్‌కి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాం. బట్ ద ప్రాపర్టీస్ ఆర్ సేమ్ అండ్ ద ఫంక్షనాలిటీస్ ఆర్ ఆల్సో సేమ్. సో, ఆబ్జెక్ట్స్ ద్వారా రియల్ వరల్డ్ ఎంటిటీస్‌ని ప్రోగ్రామింగ్‌లో రిప్రజెంట్ చేయొచ్చనమాట. సో, ఒక ఆబ్జెక్ట్ తన డేటాని స్టోర్ చేసి క్లాస్‌లో డిఫైన్ చేసిన యాక్షన్స్‌ని ఫాలో చేస్తుంది. సో, దిస్ ఈస్ అబౌట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఎన్‌క్యాప్సులేషన్. ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏమి అంటే రిలేటెడ్ డేటా ఉంటుంది కదా! అది అండ్ ఫంక్షన్స్ ఉంటాయి లైక్ మెథడ్స్‌ని. ఒక్క క్లాస్ లోపల కలిపి ఉంచడమే ఈ ఎన్‌క్యాప్సులేషన్ అనమాట. సో, కంబైనింగ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఇన్ ద సేమ్ క్లాస్ ఈస్ నోన్ యాస్ ద ఎన్‌క్యాప్సులేషన్. సో, డేటాని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయకుండా సేఫ్‌గా యూజ్ చేయడానికి కంట్రోల్ చేస్తుందనమాట ఇది. సో, దాని ద్వారా ప్రోగ్రామ్‌లో మనకి సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడం అనేది ఇది కొంచెం పాసిబుల్ అవుతుంది మనకు కూడా. సో, దిస్ ఈస్ కాల్డ్ ఎన్‌క్యాప్సులేషన్. సో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇందాక కార్ ఎగ్జాంపుల్‌నే కొంచెం ఎక్స్‌టెండ్ చేద్దాం. సో, కార్‌లో ఇందాక మనం కొన్ని మెథడ్స్ చూసాం. సో, ఇప్పుడు ఇంకొకటి. కార్ క్లాస్‌లో స్పీడ్ ప్రాపర్టీ ప్రైవేట్‌గా మనం ఉంచుదాం అనుకున్నాం. సో, యూజర్స్ డైరెక్ట్‌గా స్పీడ్‌ని సెట్ చేయకుండా దానిలో యాక్సిలరేట్ ఆర్ బ్రేక్ మెథడ్స్ యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు. లైక్ అంటే స్పీడ్‌ని మనం కంట్రోల్ చేస్తున్నాం అక్కడ.
ఎలా యాక్సలరేట్ యూజ్ చేసి, బ్రేక్ యూజ్ చేసి. సో, దానివల్ల స్పీడ్ అనేది మనకి కరెక్ట్‌గా అప్‌డేట్ అవుతుంది. అండ్ దెన్ సేఫ్‌గా అప్‌డేట్ అవుతుంది. అబ్నార్మల్‌గా ఉండదు. బట్ మనం యూజ్ చేసే దాన్ని బట్టే అక్కడ కొంచెం అప్‌డేట్ అవుతుందనమాట. సో, డేటాని అనాథరైజ్ యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దెన్ మెథడ్స్ ద్వారా సేఫ్‌గా డేటాని అప్‌డేట్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది దీనివల్ల. సో, సెక్యూరిటీ పర్పస్‌కి ఇది చాలా బావుంటుంది. సో, థట్ ఈస్ ఎన్‌క్యాప్సులేషన్. రియల్ వరల్డ్ రూల్స్‌ని ప్రోగ్రామ్‌లో అప్లై చేయడం అనేది కొంచెం ఈజీ అవుతుందనమాట. సో, నెక్స్ట్ ఈస్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఒక యాక్షన్ ఆబ్జెక్ట్‌ని బట్టి డిఫరెంట్ వేస్‌లో వర్క్ చేస్తుంది. అంటే ఒక మెథడ్‌ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌తో యూజ్ చేసినప్పుడు అవి వాటికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తాయి. అంటే వాటికి రిలేటెడ్‌గానే బిహేవ్ చేస్తాయి కదా! దానివల్ల కోడ్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. రీయూజ్ చేయడం కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కార్‌లో స్టార్ట్ మెథడ్‌ని కన్సిడర్ చేద్దాం. సో, కార్ స్టార్ట్ అవ్వడం, బైక్ స్టార్ట్ అవ్వడం, బస్సు స్టార్ట్ అవ్వడం. ఇవన్నీ స్టార్ట్ అనే మెథడ్‌నే కదా యూజ్ చేసేది. కానీ ప్రతి వెహికల్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ చాలా వేరు. ఇప్పుడు బైక్ స్టార్ట్ చేయడానికి ప్రాసెస్ వేరే ఉంటుంది. బస్సు స్టార్ట్ చేయడానికి ప్రాసెస్ వేరే ఉంటుంది. కార్ స్టార్ట్ చేయడానికి ప్రాసెస్ వేరే ఉంటుంది. దానివల్ల ఒక్కటే మెథడ్ చాలా ఆబ్జెక్ట్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. బట్ స్టార్ట్ ఈజ్ సేమ్. స్టార్ట్ అనేది కామన్ ఈ మూడిటికి. బట్ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్. లైక్ బస్, కార్, బైక్ అలా. సో, కోడ్ రీడబిలిటీని, మెయింటెనెన్స్‌ని కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది ఇది. సో, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌ని మనం ఒకే మెథడ్‌తో ఆపరేట్ చేయడం కొంచెం బావుంటుంది. ఈజీగా ఉంటుంది. సో, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామే రాసాము. ఈ బైక్‌కి, కార్‌కి అండ్ బస్‌కి అట్లా స్టార్ట్ మెథడ్‌కి. బట్ ఏంటి ఇప్పుడు మనకి ఫ్యూచర్‌లో ఇప్పుడు నాకు ట్రైన్‌కి నేను రాద్దాం అనుకుంటున్నాను. సో, బేసిక్‌గా ఈ స్టార్ట్ అనేది సేమ్. బట్ మనం ఇచ్చే అట్రిబ్యూట్స్ కానీ అవి డిఫరెంట్ ఉంటాయి. లేకపోతే ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది దానికి. అంతే. బట్ ఇది సేమే. సో, దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కదా! సో, ఫ్యూచర్‌లో న్యూ ఆబ్జెక్ట్స్‌ని యాడ్ చేయడం కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అండ్ రియల్ వరల్డ్‌లో బిహేవియర్‌ని కొంచెం ప్రోగ్రామ్‌లో రిప్రజెంట్ చేయడం కొంచెం మనకి ఈజీ అవుతుంది. సో, దట్ ఈస్ పాలిమోర్ఫిజం. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్‌లో ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీస్ కానీ, మెథడ్స్‌ని ఇంకొక క్లాస్‌కి యాడ్ చేయడం. అంటే కోడ్‌ని రీయూజ్ చేయడం ఈజీ అవుతుంది దీనివల్ల. ఇప్పుడు న్యూ క్లాసెస్ క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనకి ఉన్న కోడ్‌ని యూజ్ చేయడం వల్ల మనకి టైమ్, ఎఫర్ట్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. అంటే ఒక ఆల్రెడీ రాసిన కోడ్‌ని ఇప్పుడు మనకి అదే కోడ్ కింద కావాలి అంటే సేమ్ మనకి అదే యూజ్ చేసి మళ్ళా ఇంకొకసారి రాసే బదులు దాన్ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? సో, దట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అనమాట. దానికోసమే ఇన్హెరిటెన్స్ వచ్చింది. సో, క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్‌కి కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కార్ క్లాస్‌లో కలర్, మోడల్, స్టార్ట్ ఇలాంటివి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. మెథడ్స్ కూడా ఉంటాయి అనుకుందాం. సో, స్పోర్ట్స్ కార్ దాని నుండి ఇన్హెరిట్ అవుతుంది. అంటే కార్‌లో నుంచే కదా! ఇప్పుడు ఏదైనా సరే కార్ మోడల్ ఏదైనా కార్‌లో నుంచే ఇన్హెరిట్ అవ్వాలి. కార్ అనేది మెయిన్ అక్కడ. సో, స్పోర్ట్స్ కార్ క్లాస్ అనేది దాని నుంచి ఇన్హెరిట్ అవుతుంది. అంటే స్పోర్ట్స్ కార్‌కి కలర్, మోడల్, స్టార్ట్ ఆటోమేటిక్‌గా ఈ 3 వస్తాయి. ఎందుకు? మనం ఆల్రెడీ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాం. క్లాస్‌లో ఆల్రెడీ ఆ కలర్ ఉంది, మోడల్ ఉంది, స్టార్ట్ ఉంది. సో, అలా ఫీచర్స్ ఆటోమేటిక్‌గా మనం ఇన్హెరిట్ చేసినప్పుడు ఇంకొక క్లాస్‌కి ఆల్రెడీ సూపర్ క్లాస్ అంటామనమాట దాన్ని. మనం దేని నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నామో దాన్ని సూపర్ క్లాస్ అంటాం. సో, దానిలో ఉన్నవి ఫీచర్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. కోడ్ రీయూజ్ చేయడం వల్ల డెవలప్‌మెంట్ కూడా కొంచెం మనకి ఫాస్ట్ అవుతుంది దీనివల్ల. అండ్ ఎగ్జ్ అంటే మనకి ఆల్రెడీ ఉన్న ఫీచర్స్‌ని యూజ్ చేసి న్యూ క్లాసెస్‌ని మనం ఈజీగా క్రియేట్ చేసేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ లాగా. అండ్ ఏమైనా కాంప్లెక్స్ సిస్టమ్స్‌లో ఇలా స్ట్రక్చర్స్‌ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ జనరల్‌గా మనం ఇప్పుడు చూసినట్టు రియల్ వరల్డ్ రిలేషన్‌ని కూడా ప్రోగ్రామ్‌లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈజీగా ఉంటుంది.
లాస్ట్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ప్రోగ్రామ్‌లో ఉన్న కాంప్లెక్స్ డీటెయిల్స్‌ని హైడ్ చేసి, అంటే మనకి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఫీచర్స్‌ని మాత్రమే చూపిస్తుంది. అంటే యూజర్‌కి చాలా పార్ట్స్ గురించి తెలియకపోవచ్చు. ఆబ్జెక్ట్‌ని యూజ్ చేయడం ఈజీ అవుతుంది దీనివల్ల. దానివల్ల ప్రోగ్రామ్ సింపుల్ అవుతుంది. ఈజీగా కూడా అర్థం చేసుకోవచ్చు మనం. అంటే మనకి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఫీచర్స్‌ని మాత్రమే చూపిస్తుంది. అండ్ దెన్ ఏమన్నా ఇంపార్టెంట్ కాకుండా లైక్ కొంచెం హార్డ్‌గా, కాంప్లెక్స్‌గా ఉండే వాటిని మాత్రమే హైడ్ చేస్తుంది అబ్స్ట్రాక్షన్. సో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు స్టార్ట్ బటన్స్ ప్రెస్ చేయడం, స్టీరింగ్ వీల్ టర్న్ చేయడం, ఇవి మాత్రమే చేస్తాం కదా! కానీ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది? మనకు తెలీదు కదా అది. స్టీరింగ్ సిస్టమ్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి లోపల అనే డీటెయిల్స్ మనకి తెలియకపోయినా కార్‌ని యూజ్ చేయొచ్చు మనం. ఎందుకు? అవి హైడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. అంటే మనకవి తెలియకపోయినా మనకి ఆ కార్ రన్ అవ్వడానికి ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి మనకు అంటే మనకు చెప్తారు. సో, దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. ఇది అబ్స్ట్రాక్షన్ అన్నెసెసరీగా ఈ కాంప్లెక్సిటీని ఉండే అంటే అన్నెసెసరీ కాంప్లెక్సిటీ మనకు అవసరం లేదు దాంతో. మనకేంటి మనం కార్ నడుపుకోవడం కావాలి. లోపల ఇంజిన్ ఎలా పనిచేస్తుందనేది మనం అసలు పట్టించుకొని కూడా పట్టించుకోము. సో, అలాంటి వాటిని దాచిపెట్టి యూజర్స్‌కి కనిపించకుండా యూజ్ అయ్యే ఫీచర్స్‌ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుందనమాట. అంటే ఇది యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేయడం కొంచెం ఈజీగా అవుతుంది దీనివల్ల. కాంప్లెక్స్ సిస్టమ్స్‌ని కూడా మేనేజ్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది దీనివల్ల. అండ్ డేటా సెక్యూరిటీని మెయింటైన్ చేయడంలో ఇది కొంచెం మనకి హెల్ప్ చేస్తుంది. అంతే కదా! ఇప్పుడు మనకి కొన్ని పార్ట్స్ మనకి బయటికి కనిపించకూడదు అనంటే దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ. ఇప్పుడు మనకి కనిపించాల్సినవే కనిపించాలి. మిగతావన్నీ వాడికి అవసరం లేదు. సో, మనం హైడ్ చేయాలి. సో, దట్స్ డేటా సెక్యూరిటీ. ప్రోగ్రామ్ రీడబిలిటీ మెయింటెనెన్స్‌ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దెన్ మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు రియల్ టైమ్ కొంచెం అప్లికేషన్స్‌ని కూడా కొంచెం యూజ్ చేసుకొని సిస్టమ్స్‌ని ప్రోగ్రామింగ్‌లో రిప్రజెంట్ చేయడం కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ డేటా టైప్స్. సో, ఆల్రెడీ తెలిసే ఉంటుంది డేటా టైప్స్‌లో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అండ్ వన్ ఈజ్ ప్రిమిటివ్ అండ్ ది అదర్ ఈజ్ నాన్ ప్రిమిటివ్. సో, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ప్రోగ్రామింగ్‌లో బేసిక్‌గా యూజ్ చేసే డేటా టైప్స్. ఇవి లాంగ్వేజ్‌లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. మనం వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూ స్టోర్ చేయడానికి డేటా టైప్స్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఇవి ఫాస్ట్‌గా ప్రాసెస్ అవుతాయి అండ్ మెమరీలో తక్కువ స్పేస్ తీసుకుంటాయన్నమాట. సో, స్పీడ్‌గా ప్రాసెస్ అవుతున్నాయంటే పెర్ఫార్మన్స్‌ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నట్టే కదా! సో, అండ్ దెన్ మెమరీని ఎఫిషియెంట్‌గా యూజ్ చేస్తాయి. సో, సింపుల్ ప్రోగ్రామ్స్ నుంచి కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ వరకు అన్నిటిలో యూజ్ చేయడం జరుగుతుంది వీటిని. అండ్ దెన్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్‌గా వాల్యూస్‌ని స్టోర్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది దీనికి. దీనిలో కొన్ని యూజ్ చేస్తాం కదా ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అని, లాజికల్ ఆపరేషన్స్ లాంటివి కొంచెం యూజ్ చేస్తాం ఇందులో. సో, నెక్స్ట్ ఈజ్ నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనం క్రియేట్ చేసే కాంప్లెక్స్ డేటా టైప్స్ అన్నమాట. అంటే ఇవి రిఫరెన్స్ టైప్స్ అని కూడా మనం అనొచ్చు వీటిని. ఎందుకంటే మెమరీలో ఎక్కడ ఉంది అనేది మనకి రిఫరెన్స్ ద్వారా ట్రాక్ చేస్తాం మనం. ఇవి ప్రీ డిఫైన్డ్‌గా అన్నీ ఉండవు. సో, కొన్నే ఉంటాయి. అంటే స్ట్రింగ్ అలా. మనం క్లాసెస్, అరేస్ లాంటి వాటిని క్రియేట్ చేసుకోవచ్చనమాట దీంతో. సో, అండ్ దెన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌తో కంపేర్ చేస్తే ఇవి ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి కొంచెం. కానీ పవర్‌ఫుల్ కొంచెం ప్రిమిటివ్ డేటా టైప్స్ కన్నా. సో, చూద్దాం ఒక్కొక్కటి. సో, ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకి వచ్చేవి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్ అండ్ బూలియన్. సో, వాటికి ఫర్ ఎవ్రీవన్ ఒక సైజ్ ఉంటుంది. వాటికి ఒక రేంజ్ ఉంటుంది. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైట్ అనేది ఉందంటే దానికి ఎంత సైజ్ ఉందో అంత సైజు దానికి ఉండే రేంజ్ వరకే మనం ఇవ్వాలి. అంతకుమించి ఎక్కువ ఇస్తే దట్ వోంట్ వర్క్. సో బైట్‌కి 1 బైట్ అంటే 8 బిట్స్ అనమాట. సో అంతవరకే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇక్కడ మనకి లిమిట్ ఏంటి -128 టు +127. 127 దాటాక ఇది తీసుకోదు. ఇట్ వోంట్ వర్క్ ఫర్ బైట్. సో అది ఎట్లా కన్వర్ట్ అవుతుంది? నెక్స్ట్ వన్‌కెళ్తుంది. అంటే షార్ట్‌కెళ్తుంది. సో అట్లా. సో నెక్స్ట్ షార్ట్‌కి 2 బైట్స్, ఇంట్‌కి 4 బైట్స్. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజ్ ఉంటుంది. అండ్ బూలియన్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ అనమాట. అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అలాంటివి ఉంటాయి ఇందులో. బట్ నాట్ ది నంబర్స్ ఆర్ క్యారెక్టర్స్ అలాగా. ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్‌ని మాత్రమే ఇది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ ప్రిమిటివ్. ఇందులో స్ట్రింగ్స్, అరేస్ అండ్ క్లాసెస్ చూస్తాం. సో వీటికి కూడా మనకి జనరల్‌గా ఇందాక చూసిన దానికేంటి ఓన్లీ స్పెసిఫిక్ రేంజ్ ఇచ్చాడు మనకి. కానీ ఇక్కడేంటంటే అవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాబట్టి దానికి ఒక రేంజ్ ఇచ్చాడు. బట్ దీస్ ఆర్ నాట్ ప్రీ డిఫైన్డ్ కదా! సో దీని సైజ్ అనేది మనం ఎంత ఇస్తే అంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చమ్కీ అనేది తీసుకున్నాను. సో ఇది ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. సో ఇక్కడ రేంజ్ ఏమి ఇచ్చాడు? ఎనీ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇట్ కెన్ టేక్ బట్ నాట్ ప్రీ డిఫైన్డ్. అరే డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ టైప్. ఎలిమెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ టైప్ అన్నమాట. అంటే ఎరేలో ఓన్లీ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డేటానే తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటున్నారు. అందులో ఒక నెగెటివ్ ఇంక్లూడ్ చేయకూడదు. ఓన్లీ పాజిటివ్ అట్లనే ఇవ్వాలి. సో అండ్ దెన్ క్లాస్ డెఫినిషన్ బేస్ చేసుకునే ఉంటుంది. అంటే ఇక్కడ క్లాస్ క్యార్ అందులో మనం డిఫైన్ చేసే ఈ వేరియబుల్స్. సో దిస్ ఈజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నెక్స్ట్ జావా సింటాక్స్ అన్నమాట. చూద్దాం అసలు అంటే జనరల్‌గా బేసిక్‌గా జావా సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. జావాలో కోడ్ రన్ చేయడానికి ఫాలో చేయాల్సిన రూల్స్‌ని జావా సింటాక్స్ అంటారు జనరల్‌గా. ఈ సింటాక్స్‌ని ఫాలో చేస్తే ప్రోగ్రామ్ ఖచ్చితంగా కంపైల్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇఫ్ యూ నాట్ ఫాలో ఎనీ ఆఫ్ దీస్ రూల్స్ ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు, రన్ అయితే అవ్వదు జావా కోడ్. సో జావా స్ట్రిక్ట్‌గా రూల్స్‌తో వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెమీకోలన్ తీసుకున్నాం ఈ లాస్ట్‌లో. లేకపోతే ఈ బ్రేస్ తీసుకుందాం. ఈ బ్రేస్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేసే మిస్ అయ్యారనుకోండి. కంపైలర్ అనేది దాన్ని తీసుకోదు. ఖచ్చితంగా ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి ఇందులో రూల్స్. ఆ రూల్స్‌ని ఫాలో ఇక్కడ ఈ బ్రేస్ అనేది మ్యాండేటరీ. సో ఇది ఖచ్చితంగా ఉండాలి ఫ్లవర్ బ్రేస్ అనేది. ఇది లేకపోతే ప్రోగ్రామ్ రన్ అవ్వదు. సో అలా సెమీకోలన్ అయినా బ్రేసెస్ అయినా కరెక్ట్‌గా పెట్టకపోతే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. సో ఈ క్లాసే తీసుకుందాం. ప్రతి జావా ప్రోగ్రామ్‌లో అట్‌లీస్ట్ ఒక్క క్లాస్ అయినా ఉండాలి. అట్‌లీస్ట్ ఒక్క క్లాస్ కూడా లేకపోతే అసలు జావా ప్రోగ్రామే అవ్వదు. క్లాస్ నేమ్ అప్పర్ కేస్‌తోనే స్టార్ట్ అవ్వాలి. అంటే క్యాపిటల్ లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు. అండ్ క్లాస్‌ని డిఫైన్ చేయడానికి క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు ముందు. సో ఇక్కడ క్లాస్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇందులో ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఇలా క్లాస్ అనేది డిఫైన్ చేయాలి. క్లాస్ అండ్ దెన్ నేమ్, ఫ్లవర్ బ్రేస్ స్టార్ట్స్ అండ్ లాస్ట్‌కి ఎక్కడైతే నీది లాజిక్ అయిపోతుంది అని అనుకున్నావో అక్కడ ఫ్లవర్ బ్రేస్‌ని ఎండ్ చేస్తాం. సో ఇందులో క్లాస్ బాడీ ఉంది కదా! ఇందులో ఏం రావాలో చూద్దాం. మెయిన్ మెథడ్ అనేది రావాలి ఇందులో. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే పాయింటే మెయిన్ మెథడ్ అన్నమాట. అంటే జేవిఎం అన్నాం కదా! సో ఈ జేవిఎం అనేది ఈ మెథడ్ నుంచే కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మెయిన్ మెథడ్ ఫార్మాట్ ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటుంది. సో దట్ ఈస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఏం లేదు ఆర్గ్యుమెంట్స్ అండి. సో ఇది మెయిన్ మెథడ్ సిగ్నేచర్ అన్నమాట. కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది.
సో, ఇందులో ఒక్కొక్క పార్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అసలు పబ్లిక్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి? ఇలా. పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటి? ఈ మెథడ్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ అవ్వచ్చు, చెయ్యొచ్చు అనడానికి పబ్లిక్ యూజ్ చేస్తాం. అండ్ దెన్ స్టాటిక్. స్టాటిక్ అంటే క్లాస్‌కి రిలేటెడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే కాల్ చేయొచ్చనమాట. అంటే ద మెథడ్ బిలాంగ్స్ టు ద క్లాస్, నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్. ఆ మెథడ్ అనేది క్లాస్‌కి రిలేటెడే. కానీ ఆబ్జెక్ట్‌కి కాదు. ఆ క్లాస్ ఆబ్జెక్ట్‌కి అయితే కాదు. అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే ఆ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని రన్ చేయొచ్చనమాట. అందుకే దిస్ అలౌస్ ద జేవిఎం టు కాల్ ఇట్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఇన్‌స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. ఇది ఉంటే జేవిఎం అనేది మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా సరే ఖచ్చితంగా కాల్ చేస్తుంది. నెక్స్ట్ వాయిడ్ అనమాట. సో, ఈ మెథడ్ అనేది జనరల్‌గా వాయిడ్ అంటే నన్ అని. అంటే ఏమీ రిటర్న్ చేయదసలు. సో, ఈ జనరల్‌గా మెథడ్ అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి రిటర్న్ చేయాలి. బట్ ఈ మెథడ్ మెయిన్ మెథడ్ కాబట్టి ఇది మెయిన్ మెథడ్‌లో మనకి రిటర్న్ చేయాల్సిన అవసరమే ఉండదు. మనం లాస్ట్‌లో మనకి నచ్చినట్టు ప్రింట్ చేసుకోవచ్చు. సో, ఇట్స్ వాయిడ్. అండ్ దెన్ మెయిన్. ఈ మెథడ్ నేమ్ అనేదే మెయిన్. సో, మెయిన్ మెథడ్ నుంచే ఇది స్టార్ట్ చేస్తుంది కాబట్టి దీనికి నేమ్ మెయిన్ అని ఇచ్చారు. సో, అండ్ దెన్ ఏమన్నా మనకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కొన్ని. సో, అవి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి మనం ఈ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఆహ్, దిస్ ఇస్ ఆల్ కాల్డ్ యాస్ మెయిన్ మెథడ్ అనమాట. సో, స్టార్టింగ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్స్. సో, స్టేట్మెంట్స్ అంటే కంప్యూటర్‌కి చేసే ఒక కంప్లీట్ అంటే మనం ఇచ్చే కంప్లీట్ ఇన్‌స్ట్రక్షన్ అనమాట. ఇది చెయ్యి అని చెప్పడానికి. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మై నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఉంది. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది మనం జనరల్‌గా ఏదైనా ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఇస్తాము. అందులో మనం ప్రింట్ చేయాలనుకుంది ఏమన్నా ఉంటే అది ఇస్తాం. సో, నేను హెల్లో వరల్డ్ అని ఇస్తున్నా. సో, అంటే ఇది ప్రింట్ చెయ్యి అని మనం సిస్టమ్‌కి చెప్తాం. బట్ ఇక్కడ ఎండింగ్‌లో మాత్రం సెమికోలన్ కంపల్సరీ. ఏ స్టేట్మెంట్‌కైనా సరే ఇఫ్ ఇఫ్ దట్ ఈస్ ద స్టేట్మెంట్ దెన్ సెమికోలన్ ఈస్ కంపల్సరీ అట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో, ఇంట్ మై నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాం. అంటే ఈ 10 అనే దాన్ని మై నంబర్‌కి అసైన్ చెయ్యి అని చెప్తున్నాం. సో, సెమికోలన్ ఈస్ కంపల్సరీ. అలాగా ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే సెమీకోలన్ మిస్ అయ్యింది అని ఫర్ ఎగ్జాంపుల్ సెమీకోలన్ మిస్ అయిందనుకోండి. ఖచ్చితంగా కంపైలర్ ఎర్రర్ అనేది వస్తుందక్కడ. నెక్స్ట్ కోడ్ బ్లాక్స్ అండ్ బ్రేసెస్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్‌ని గ్రూప్‌గా డిఫైన్ చేయడం కోసం ఈ కోడ్ బ్లాక్స్ యూజ్ చేస్తాం. ఇందాక మనం స్టేట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్‌కి కొన్ని చూసాం. ఒక 2 స్టేట్మెంట్స్. సో, వాటన్నిటిని కంబైన్డ్‌గా ఇక్కడ డిఫైన్ చేస్తాము. సో, దాన్నే కోడ్ బ్లాక్ అంటాం. దానికి కర్లీ బ్రేసెస్‌తో ఒక కోడ్ బ్లాక్‌ని డిఫైన్ చేస్తారు. క్లాస్ బాడీ, మెథడ్ బాడీ ఆర్ ఎనీ బాడీని డిఫైన్ చేయడానికి బ్లాక్స్ ఉంటాయి దానికి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ మెథడ్. ఇందులో మెయిన్ మెథడ్ ఉంది. సో, ఇదే మెయిన్ మెథడ్ తర్వాత బ్లాక్ స్టార్ట్ అవుతుంది. ఇంట్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఒక వాల్యూని దీనికి అసైన్ చేసాము. ఒకవేళ ఆ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అంటే ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకొక కోడ్ బ్లాక్ వస్తుంది. అంటే ఒక స్టేట్మెంట్ సెమీకోలన్ వచ్చేదే స్టేట్మెంట్ అనమాట. సో, దాన్ని డిఫైన్ చేసేటప్పుడు కర్లీ బ్రేసెస్ అనేవి ఉండాలి. అంటే ఒక మెథడ్‌కైనా సరే, లేకపోతే ఏమన్నా క్లాస్‌కైనా సరే కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కొన్ని. ఇలా ఇఫ్ ఎల్స్ అని చెప్పి. సో, అలా వచ్చినప్పుడు అందులో స్టేట్మెంట్స్ కంపల్సరీ వస్తాయి కదా! సో, వాటికి కర్లీ బ్రేసెస్ కంపల్సరీ యూజ్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్ అనుకోండి. క్లాస్‌కి ఎండింగ్ కర్లీ బ్రేస్ ఉండాలి. స్టార్టింగ్ కర్లీ బ్రేస్ ఉండాలి. ఎందుకంటే క్లాస్ ఈస్ బ్లాక్ అనమాట. అండ్ దెన్ మెయిన్ మెథడ్. ఇది కూడా ఒక బ్లాకే. సో, ఇక్కడ స్టార్టింగ్ ఉండాలి అండ్ ఇక్కడ ఎండింగ్ ఉండాలి.
సో దిస్ ఈస్ కాల్డ్ సింటాక్స్ ఆఫ్ ఎ జావా ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ కమెంట్స్. అసలు కమెంట్స్ అంటే ఏంటి? జనరల్‌గా మనకిప్పుడు కొన్ని అనవసరంగా రాసామనిపిస్తది గదా! కోడ్ రాసిన తర్వాత. ఇప్పుడు మనం శాంపుల్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడ్ టెస్ట్ చేస్తున్నామండి. అందులో నాకొకటి అవసరం లేకుండా ఒక స్టేట్‌మెంట్ వచ్చింది. దాన్ని మనం డిలీట్ చేయడం కుదురుతుందా? మళ్ళా ఇప్పుడు అది డిలీట్ చేశామనుకోండి, తర్వాత మనకి మళ్ళా అది కావాలి. నేనేం రాసాను నాకు గుర్తులేదు అనుకుంటారు గదా! సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం కామెంట్ జేసుకోవచ్చు ఆ స్టేట్‌మెంట్స్‌ని. సో, ఇక్కడ మనకి కామెంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో, ఇందులో డబుల్ స్లాష్ అనేది ఒక కమెంట్‌ని డిఫైన్ చేస్తుంది. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద స్టేట్‌మెంట్ ఒక 2 స్లాషెస్ ఇస్తే అదొక కామెంట్ అయిపోతుంది. అది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. కంపైలర్ తీసుకోదు దాన్ని. సో, నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్స్. ఇందులో స్టార్టింగ్ విత్ స్లాష్ అండ్ స్టార్ అండ్ ఎండింగ్ విత్ స్టార్ అండ్ హ్యాష్. ఎండింగ్ ఒకటుండాలి. స్టార్టింగ్ ఒకటుండాలి. అండ్ దెన్ ఇంకొకటి ఈ టైప్ అన్నమాట. సో, ఇట్లా మనం అన్నెసెసరీ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు కామెంట్ చేస్తే కంపైలర్ అనేది దీన్ని తీసుకోదు. సో, దట్ ఈస్ కామెంట్స్ పార్ట్. సో, నెక్స్ట్ వేరియబుల్స్. అసలు ఒక వేరియబుల్ అంటే ఏంటి? ఇందాక మనం ఒక స్లైడ్‌లో చూసాం కదా! సో, ఒక వాల్యూని ఇప్పుడు మనం మ్యాథ్స్‌లో రాస్తాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అట్లా. అంటే ఇక్కడ మనం రాసేటప్పుడు ఎలా చెప్తామంటే, ఒక వాల్యూని ఒక దానిలోకి పెట్టు అని చెప్పడానికే అది దేనిలోకి? వేరియబుల్‌లోకి. అక్కడ డిఫైన్ చేసేదాన్నే వేరియబుల్ అంటాం. సో, ఒక వేరియబుల్‌ని యూజ్ చేసే ముందు దాన్ని మనం కంపల్సరీగా డిఫైన్ చేయాలి. ఎందుకంటే డిఫైన్ చేయకుండా అది టైప్ తెలియకుండా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం డిఫైన్ చేయలేదండి. దానికి సమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ 2 అన్నాను. దానికి టైప్ ఏం అర్థమవుతుంది? సో, ఇందులో టైప్ అనేది కంపల్సరీ. మనం ఎంత అసైన్ చేస్తున్నా, లేకపోతే ఎంత వాల్యూస్ ఇస్తున్నా సరే ఒక వేరియబుల్‌కి అది డిఫైన్ చేయకపోతే కంపైలర్‌కి దానికి అర్థం కాదు అది ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి. సో, ఇక్కడ ఇట్లా డిక్లేర్ చేయడానికి ఫస్ట్ డేటా టైప్ ఇస్తాము. ఎయిదర్ ఇట్స్ ఇంటిజర్, డబుల్, క్యారెక్టర్, బూలియన్ ఏదైనా సరే. సో, వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తాం. ఇనీషియలైజేషన్ ఇక్కడ మనకి మళ్ళా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే డేటా టైప్‌ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డిక్లేర్ చేసాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇది సెపరేట్‌గా చేసేటప్పుడు. అంటే ఇది యూజ్ అవుతుంది నాకు నెక్స్ట్ అనుకున్నప్పుడు జస్ట్ డిక్లేర్ చేస్తే మీరు ఎక్కడన్నా ఇనీషియలైజ్ చేసుకోవచ్చు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆ వాల్యూ తెలుసు. నేను ఆల్రెడీ తెలుసున్నాను కాబట్టి నేను అక్కడే ఇనీషియలైజ్ చేసేస్తాను అంటే ఇనీషియలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ అసైనింగ్ ఎ వాల్యూ టు ఎ వేరియబుల్. స్ట్రింగ్ ఒక నేమ్ అనే వేరియబుల్‌కి ఈ జాన్ డోయ్ అనేది మనం అసైన్ చేస్తున్నాం. సో, ఇక్కడ నాకు వాల్యూ తెలుసు కాబట్టి సింగిల్ లైన్‌లో నేను డిక్లేర్ చేసేసాను. సో, దిస్ దిస్ ఈస్ వేరియబుల్స్ కాన్సెప్ట్. సో, అండ్ దెన్ ఆపరేటర్స్. ఇది మనం ఆల్రెడీ చూసే ఉంటాం. మనకు తెలుసు కదా! ప్లస్, మైనస్ ఇవే బేసిక్‌గా దీనిలో ఉండే ఆపరేటర్స్. కొంచెం మనం అప్‌కమింగ్ సెషన్స్‌లో కొంచెం ఎక్కువ చూద్దాం వీటి గురించి. సో, నెక్స్ట్ కీవర్డ్స్ అన్నమాట. కొన్ని ప్రీ డిఫైన్డ్‌గా మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆహ్, ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి కొంచెం ప్రీ డిఫైన్డ్ కదా! సో, అవి రేంజ్ ఆల్రెడీ దానికి డిఫైన్ చేసేసారు. సో, ఇక్కడ కూడా అంతే కీవర్డ్స్‌కి కొన్ని కొన్ని కీవర్డ్స్‌కి ఏంటంటే ఆల్రెడీ దాని మీనింగ్ అనేది జావాలో డిఫైన్ చేసేసారు. సో, మళ్ళా ఇప్పుడు దానికి మనం మళ్ళీ మీనింగ్ రాయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాం కదా! పబ్లిక్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇందాక మనం చూసింది మర్చిపోయుంటారు. చెప్తా. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడొక జావా ప్రోగ్రామ్ రాసామండి. డాట్ జావాలో సేవ్ చేసాం. పబ్లిక్ అనేది మీరు ఎక్కడైతే యూజ్ చేస్తారో దానికి ఏదన్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఒక వేరియబుల్ ఇచ్చేసి ఇది మనం యూజ్ చేయాలనుకుంటున్నామంటే అది ఎంటైర్ ప్రోగ్రామ్‌లో మీకు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా దాన్ని మీరు ఎక్కడైనా వేరే చోట యూజ్ చేసుకోవచ్చు. మీరు డిక్లేర్ చేస్తే దాన్ని పబ్లిక్‌గా. సో, దట్ ఈస్ పబ్లిక్. క్లాస్ అంటే ఆల్రెడీ తెలుసు. కాంబినేషన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని ఆర్ అట్రిబ్యూట్స్ అట్లా చెప్పుకోవచ్చు. సో, దెన్ ఇఫ్, ఇఫ్ ఎల్స్. ఇఫ్ అంటే ఏంటి? ఒకవేళ ఇది అయితే అది.
సో దట్స్ కీవర్డ్స్ అనమాట. అంటే ఇట్లా ప్రీడిఫైన్‌గా ముందుగానే మనకి పెట్టేశారు. మనకు కష్టం ఎందుకులే అని చెప్పేసి. నెక్స్ట్ కమింగ్ టు ఆపరేటర్స్. సో మనకి ఉండే ఆపరేటర్స్ ఏంటంటే arithmetic operator, relational, logical, assignment, unary, bitwise, and ternary. So these are the operators we have in Java. So ఒక్కొక్కటి చూసేద్దాం. So first one is arithmetic operators. మనం మ్యాథ్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటది. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే దానికి ఏ అనే వేరియబుల్కి 10 ఇచ్చాను, బి అనే వేరియబుల్కి 5 ఇచ్చాను. ఫస్ట్ వన్ ఎడిషన్. ఏ ప్లస్ బి ఎంత అవుతుందండి? నాకు తెలిసి 15 అవుతుంది. అండ్ దెన్ సబ్ట్రాక్షన్. ఏ మైనస్ బి 10 మైనస్ 5 5. మల్టిప్లికేషన్ 10 ఇంటూ 5 అండ్ దెన్ డివిజన్ 10/2 ఎంత అవుతుంది? 2. మాడ్యులస్ 10/5. మాడ్యులస్ అంటే రిమైండర్. ఇట్ షోస్ ద రిమైండర్. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషనల్. అంటే ఒక వేరియబుల్కి ఇంకొక వేరియబుల్కి మనం రిలేషన్ బూలియన్ రిటర్న్ వాల్యూ వస్తుంది మనకి అక్కడ. సో ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఒకవేళ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏ అనేది బి అయితే ఈక్వల్ అయితే ఏంటి? సో అదే మనకి రిటర్న్ టైప్లో ఏమొస్తుంది? బూలియన్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అన్నాం అంటే ఇక్కడ 10 డబుల్ ఈక్వల్స్ టు 5. 10 అనేది 5 కాదు కదా. సో ఇట్స్ అ ఫాల్స్. సో అండ్ దెన్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ట్రూవే కదా. 10 అనేది 5 కంటే పెద్దదే. సో అందుకని ట్రూ వచ్చింది. సో దిస్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ ఆపరేటర్స్. సో మనం ఆల్రెడీ చూస్తాము ఇవన్నీ రియల్ లైఫ్లో కూడా. సో లాజికల్ అండ్ ఆర్ అండ్ నాట్. జనరల్గా ఇది మనం చూసే ఉంటాం. అంటే ట్రూ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ అట్లా ఆ వేలో లాజికల్ వేలో వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకుంటుంది ఒక ట్రూ అండ్ ఒక ఫాల్స్ తీసుకుంటున్నాం. ట్రూ అండ్ ఫాల్స్ ఖచ్చితంగా ఫాల్సే వస్తుంది. ఎండ్ ఆపరేటర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక్క ఫాల్స్ ఉన్నా సరే మిగతావన్నీ ట్రూ ఉన్నా సరే ఖచ్చితంగా ఫాల్సే వస్తుంది. సో నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆర్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఎన్ని అంటే ఏ వాల్యూస్ అయినా సరే ఒక్క ట్రూ ఉన్నా ట్రూ వస్తుంది. ఎండ్లో ఒక్క ఫాల్స్ ఉన్నా ఫాల్స్ వస్తుంది. ఆర్లో ఒక్క ట్రూ ఉన్నా ట్రూ వస్తుంది. నాట్ ఎక్స్ అంటే ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ట్రూ ఉందంటే నాట్ ట్రూ ఫాల్స్. సో అట్లా. నెక్స్ట్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇవి బేసిక్గా మనం యూస్ చేసేది మనం అసైన్మెంట్ పర్పస్కి బ్రో. సో సింపుల్ అసైన్మెంట్ మనం జనరల్గా యూస్ చేసేది ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు, స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు, స్లాష్ ఈజ్ ఈక్వల్స్ టు, మాడ్యులా ఈజ్ ఈక్వల్స్ టు. ఇవేంటంటే జనరల్గా ఇది మనకు తెలుసు. ఇందులో మనకి లైక్ అంటే జనరల్గా మనం యూస్ చేసేది ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇది వచ్చేసి ఫస్ట్ మనకి ప్లస్ అసైన్ అవుతుంది. అంటే ప్లస్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూద్దాము. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నాడు. ఆల్రెడీ మనకి ఏ అనేది ఇక్కడ 10గా డిఫైన్ చేసాం. సో ఈ ఏకి 10 ఫస్ట్ 10 ప్లస్ 5 అంటే 15. ఆ తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ వర్క్ అయ్యి ఆ 15 అనే వాల్యూ ఈ ఏకి అసైన్ అవుతుంది. సో అవుట్పుట్ వచ్చేసి 15 అనమాట. సో అట్లా ప్రైమరీగా మనకి ఫస్ట్ ఏ ఆపరేటర్ అయితే ఉంటుందో ఆ ఆపరేటరే వర్క్ అవుతుంది. సో దిస్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ యూనరీ. అండ్ యూనరీ ఆపరేటర్ ఏంటంటే
సింగిల్ వేరియబుల్స్ మీద యూజ్ చేస్తాం మనం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాం. ప్లస్ ఏ అంటే మనం ఇందాక చెప్పినట్లు ప్రైమరీగా ఫస్ట్ ఏదైతే ఉంటుందో దాన్నే చేస్తాం. ప్లస్ అంటే ఫస్ట్ ఆ ఏకి ఒకదాన్ని యాడ్ చేస్తుంది, ఆ తర్వాత దీనికి అసైన్ చేస్తుంది. ఓకే, అప్పుడు మనం ఏని ప్రింట్ చేస్తే మనకి 11 వస్తుంది. నెక్స్ట్ system.println ఆఫ్ మైనస్ ఏ. ఇప్పుడు ఆల్రెడీ మనకి మెమరీలో ఏంటి, ఏ అనేది ఏమని స్టోర్ అయింది, 11 అని స్టోర్ అయింది. ఆల్రెడీ స్టోర్ అయిపోయిన 11 వాల్యూకి మైనస్ ఏ అనేది అప్లై చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మైనస్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1. ఇప్పుడు ఏమని స్టోర్ అవుతుంది, 10. సో 10 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ జరిగిన తర్వాతే స్టోర్ అవుతుంది ఏకి. ఏ అనే దానికి ప్రింట్ అయిన తర్వాతే వాల్యూ స్టోర్ అవుతుంది. సో దట్స్ యూనరీ. సో నెక్స్ట్ వన్ ఈస్ టెరిటరీ ఆర్ టెర్నరీ. సో ఇక్కడ ఇదైతే అది చెయ్యి, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ లాగా కొంచెం. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాం, బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ గ్రేటర్ దాన్ బి అంటే 10 గ్రేటర్ దాన్ 5 అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఏ వాల్యూ అయితే ఉంటుందో అది ఇఫ్ ట్రూ అయినప్పుడు ఇది యూస్ చేస్తాం. ఇఫ్ ఫాల్స్ అయితే బి వస్తుంది కండిషన్కి. ఇప్పుడు మనకేంటి 10 గ్రేటర్ దాన్ 5 అంటే కరెక్టే కదా. సో ఆ కరెక్ట్ అయిన వాల్యూకి రావాల్సింది ఏ. సో ఏ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ లెస్ దాన్ బి తీసుకుందాం. సో 10 అనేది లెస్ దాన్ 5 అనేది ఖచ్చితంగా ఫాల్సే కదా. సో అప్పుడు బికి వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇది ఆల్రెడీ మనకి తెలిసే ఉంటుంది. సో ఒక వాల్యూని బైనరీ కింద చేంజ్ చేస్తాం. దీనిలో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే కన్వర్షన్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయండి. సో 0101ని మనం 5గా రిప్రజెంట్ చేస్తాం. అంటే స్టార్టింగ్ ఇక్కడ 0101 కాబట్టి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఇక్కడ ఒక 1 అంటే 5. సో దట్స్ బైనరీ. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆపరేటర్స్ అన్నమాట. సో మీరు ఆల్రెడీ ఈ ఆపరేటర్స్ గురించి చూసే ఉంటారు నాకు తెలిసి, బట్ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. అండ్ దెన్ కమింగ్ టు టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్ ఇన్ జావా. జనరల్గా టైప్ కన్వర్షన్ అంటే ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేయడం. అంటే ఒక చిన్న డేటా టైప్ని ఆటోమేటిక్గా పెద్ద డేటా టైప్కి కన్వర్ట్ చేయడం. ఈ డేటా టైప్ కన్వర్షన్ అంటే ఇది జావాలో ఆటోమేటిక్గా జరుగుతుంది. మనకి ఎక్స్ట్రాగా కోడ్ అనేది దీనికి రాయాల్సిన అవసరం ఉండదు. ఇది కొంచెం సేఫ్. ఎందుకు అంటే పెద్ద డేటా టైప్ చిన్న డేటా టైప్లో ఉండే అన్ని వాల్యూస్ని హోల్డ్ చేయగలదు కదా. ఇప్పుడు మనం ఒక చిన్నదాన్ని పెద్ద దానిలో పడితే ఖచ్చితంగా అది హోల్డ్ చేయగలదు, మేనేజ్ చేయగలదు. అందుకంటే ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసినప్పుడు డేటా లాస్ అనేది జరగదు అసలు. ఇప్పుడు పెద్దదానికి చిన్నదాన్ని ఇస్తే దానిలో స్పేస్ మిగులుతుంది తప్పితే అక్కడేమి స్పేస్ లాస్ అవ్వదు కదా. సో ఒక ప్రోగ్రామ్ని సింపుల్గా ఈజీగా రాయడం అనేది కొంచెం దీనికి పాసిబుల్ అవుతుంది. సో అది. నెక్స్ట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? ఒక పెద్ద డేటా టైప్ని చిన్న డేటా టైప్కి కన్వర్ట్ చేయడమే టైప్ కాస్టింగ్ అనమాట. అంటే జావాలో ఈ కన్వర్షన్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ టైప్ కన్వర్షన్లో జరిగినట్లు అనేది జరగదు. ఎందుకంటే ఇక్కడ డేటా లాస్ ఉంటుంది కొంచెం.
ఇప్పుడు చిన్నదాన్ని పెద్ద దానిలో పెడితే డేటా లాస్ జరగట్లేదు. స్పేస్ మిగులుతుంది. కానీ పెద్దది తీసుకొచ్చి చిన్న దానిలో పెడితే ఖచ్చితంగా డేటా లాస్ అనేది అవుతుంది గదా! బేసిక్ అది. సో, మనం ఎక్స్‌ప్లిసిట్‌గా చెప్పాలంటే ఒక టైప్ లాగా స్పెసిఫై చేయాలి దీన్ని. అంటే బ్రేస్‌లో ఇక్కడ మనకి ఇక్కడ టైప్ ఉంది గదా! ఇంట్ అని. సో, ఇట్లా స్పెసిఫై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ డెసిమల్ అనేది నేను ఆల్రెడీ డిక్లేర్ చేశాను. దిస్ ఇస్ డబుల్ అనేది పెద్దది కొంచెం ఇంట్ కన్నా. సో, ఇంట్ నమ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేశాక, ఈ డబుల్ అనే దాన్ని నేను ఇంట్‌లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి, అది దేనిలోకైతే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నానో, దాన్ని ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో, దట్ ఈస్ టైప్ కాస్టింగ్. సో, నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇది అందరికీ తెలుసు. ఇది అయితే అదవుతుంది అలా చాలా చాలానే చూసుంటారు మీరు స్టేట్మెంట్స్. సో, ఇందులో 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్: సెలక్షన్, ఇటరేషన్ అండ్ జంప్ స్టేట్మెంట్స్. సెలక్షన్స్‌లో ఈ స్పెసిఫిక్‌గా ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, స్విచ్. ఇటరేషన్స్‌లో వైల్, డూ వైల్, ఫర్ లూప్ ఉంటాయి. జంప్‌లో బ్రేక్, కంటిన్యూ, రిటర్న్ ఉంటాయి. సో, ఇవన్నమాట. సో, చూద్దాం ఒక్కొక్కటి. సో, ఫస్ట్ సెలక్షన్ స్టేట్మెంట్స్‌లో ఇఫ్ కండిషన్‌ని చూద్దాం. ఇఫ్ అంటే ఏంటి? ఒకవేళ కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనుకున్నాం. ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 5 అంటే ఒకవేళ ఈ నంబర్ అనేది 5 కంటే ఎక్కువ అయితే ఏం జరగాలో ఆ బ్లాక్‌లో రాస్తాం. సో, దట్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్ 10 డిఫైన్ చేశాను. ఇప్పుడు 10 గ్రేటర్ దాన్ 5 అన్నాను. అది ట్రూ అయితే ఏం రిటర్న్ చేయాలో ఇక్కడ రాస్తాం. ఇక్కడ కరెక్టే కదా స్టేట్మెంట్. సో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 5 అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో, దట్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. సో, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అంటే ఏం లేదు. ఇఫ్‌కి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తుంది. అంటే ఇందాక మనం చూసిన దానిలో ఇఫ్ అంటే ఒకవేళ ఇదైతే ఇది ప్రింట్ చేయమ్మా అని చెప్పి చెప్తాం. ఇక్కడ ఏంటి ఇఫ్ ఎల్స్‌లో ఒకవేళ ఇదైతే అది ప్రింట్ చేయమ్మా, ఒకవేళ ఇది కాకపోతే ఇది ప్రింట్ చేయి అని చెప్పి చెప్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నాం. ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 5 అంటే ఒకవేళ నంబర్ అనేది గ్రేటర్ దాన్ 5 అయితే నాకు ఈ గ్రేటర్ దాన్ 5 అనేది ప్రింట్ చేయమంటున్నా. ఇక్కడ నంబర్ గ్రేటర్ దాన్ అనేది 5 కాదు కదా! సో, కాకపోతే మనకి ఏం ప్రింట్ చేయాలో కూడా మనం ఇస్తామన్నమాట ఎల్స్ బ్లాక్‌లో. సో, ఇఫ్ రాసినప్పుడు దానికి బ్లాక్ స్టేట్మెంట్స్‌కి కాబట్టి బ్రేసెస్ ఉండాలి కంపల్సరీ. ఎల్స్ మనకి ఏదైతే సెమీకోలన్ ఉంటుందో దానికి ముందు ఎండింగ్‌లో బ్రేసెస్ ఉండాలి. సో, ఇక్కడ ఎల్స్ ఉంది కదా! సో, ఎల్స్ బ్లాక్‌లో నాకు 5 ఆర్ లెస్ అని చెప్పి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అదే ప్రింట్ అవుతుంది. నెస్టెడ్ ఇఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 10 అనే వాల్యూ తీసుకున్నాను. లేకపోతే సరే ఇక్కడ ఇంట్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 అని తీసుకున్నాను. ఒకవేళ ఇది అయితే అని లూప్‌లోకెళ్ళి ఇంకొక కండిషన్ ఇస్తాం. మల్టిపుల్ కండిషన్స్‌ని మేనేజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సో, నంబర్‌కి 8 అని అసైన్ చేసాం. సో, ఒక నంబర్ గ్రేటర్ దాన్ 5 అయితే కరెక్టే కదా! సో, 5 అయింది. మళ్ళా అది నంబర్ గ్రేటర్ దాన్ 10 అన్నాం. ఇది ఎందుకు ఇస్తున్నాం? 5కి, 10కి మధ్యలో ఉందా ఆ వాల్యూ అని చెక్ చేయడానికి ఇస్తున్నాం. అప్పుడు మనం చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ నంబర్ అనేది బిట్వీన్ అన్నారు కాబట్టి 5 కంటే ఎక్కువే ఉండాలి. సో, అందుకని ఫస్ట్ కండిషన్ గ్రేటర్ దాన్ 5 ఇచ్చాం. ఇప్పుడు బిట్వీన్ 10 అంటే 5కి, 10కి మధ్యలో అంటే 5 కంటే ఎక్కువే ఉండాలి, 10 కంటే తక్కువే ఉండాలి. సో, 2 కండిషన్స్ వస్తాయి కాబట్టి ఇఫ్‌లో ఇఫ్ రాస్తాం. దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇది కూడా సేమ్. ఇందాక నెస్టెడ్ ఇఫ్ ఎలా యూజ్ చేస్తామో ఇఫ్ ఎల్స్ ఇఫ్ కూడా అంతే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నంబర్‌కి 7 అనేది అసైన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నంబర్ అనేది గ్రేటర్ దాన్ 10 అయింది అనుకోండి. ఈ గ్రేటర్ దాన్ 10 అనేది ప్రింట్ చేస్తాం. ఒకవేళ మనకి 10 కంటే ఎక్కువ కాదు బట్ 5 కంటే ఎక్కువ ఉండొచ్చు కదా అని చెప్పి 5 కంటే ఎక్కువ తీసుకొని
5 కంటే ఎక్కువ బట్ 10 కంటే తక్కువ అనే కండిషన్‌ని ఇది ప్రింట్ చేస్తుంది. ఎల్స్ ఇఫ్ అంటే ఎల్స్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ వస్తుంది అన్న రీజన్ అనమాట ఇక్కడ. ఆ వేలో వస్తుంది. సో ఎల్స్ ఇఫ్ ఒకవేళ ఇదైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అది 5 కంటే ఎక్కువ బట్ 10 కంటే తక్కువ అని ప్రింట్ చేస్తాం. సో ఇది కూడా కాదు, అంటే 5 కంటే ఎక్కువ కాదు, 10 కంటే ఎక్కువ కాదు, మస్ట్ బి 5 కంటే తక్కువ ఉండొచ్చు. సో ఆ కేస్ 5 ఆర్ లెస్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్విచ్. స్విచ్ అనేది ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కోడ్ ఒకటే రాసి నాకు ఆ వాల్యూని బట్టి నాకు ఆన్సర్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్ డే ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నానండి. ఇప్పుడు నాకు వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 5 డేస్ ఆర్ 5 డేస్ తీసుకుందాం వర్కింగ్ డేస్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అలా మనం తీసుకున్నప్పుడు మనం డే 3 ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఆ డే ఏంటో తెలియాలి కాబట్టి కోడ్ 3 అని ఇచ్చి అక్కడిచ్చి అంటే మనకి ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం, అందులో ఏం లాజిక్ ఉండాలనుకుంటున్నాం అనేది రాశాక బ్రేక్ ఇవ్వాలి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనకి కేస్ 1 ఉందండి. ఇప్పుడు ఇది డైరెక్ట్ కేస్ 3కి వెళ్ళింది అనుకో, కేస్ 3 తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేస్ 4 ఉంది, దానికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. సో మనం దానికి వెళ్ళే పని లేకుండా ఓన్లీ ఈ కండిషన్లోకి వెళ్ళి ఇది ప్రింట్ చేసి ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో లాస్ట్లో ఈ స్విచ్కి ఏంటంటే డిఫాల్ట్ కేస్ ఒకటి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఉన్నాయి ఇక్కడ, కేస్ 3 కేసెస్ ఉన్నాయి. ఈ 3 కేసెస్కి కూడా మ్యాచ్ అవ్వలేదు అని అంటే ఖచ్చితంగా ఇంకొక కేసు ఏదో ఉండుంటుంది. సో ఆ కేస్కే ఈ డిఫాల్ట్ యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ స్విచ్. నెక్స్ట్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ చూద్దాం. సో ఇందులో వైల్, డూ వైల్ అండ్ ఫర్ లూప్స్ ఉన్నాయి. ఫస్ట్ వైల్ చూద్దాం. సో ఇక్కడ ఐ అనే దానికి 1 అసైన్ చేసాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అనేంత వరకు మనం ఒకటి ప్రింట్ చేయమని అడుగుతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఏంటంటే మనకు ఒక కండిషన్ అనేది ఎప్పుడు ఫాల్స్ అవుతుందో తెలియదు. సో అది ఫాల్స్ అయ్యేంత వరకు నాకు ఇది ప్రింట్ చేయని చెప్పడమే వైల్. సో వైల్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 చేసి అంటే అయ్యేంత వరకు ప్రింట్ చేయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ కౌంట్ అని ఇచ్చి ఆ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రీజ్ అవుతుంది ఒక వాల్యూ. సో ఆ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐ అనేది 1, సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ కాబట్టి 2 వస్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కరెక్టే కాబట్టి వైల్ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 2 ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ 3 అట్లా. సో ఆ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఫాల్స్ అయితే అప్పుడు బ్రేక్ అయిపోతుంది అది, ఆ లూప్ అనేది. నెక్స్ట్ డూ వైల్. ఇదేంటంటే ఫస్ట్ ఇది చెయ్యి, ఆ తర్వాతే కండిషన్ చెక్ చెయ్యి అని చెప్పేసి చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నాం. డూ స్టేట్మెంట్లో ఏం రాసాం? ఫస్ట్ అనేది ఇది ప్రింట్ చేయి, ఇది యాడ్ చేయి వాల్యూకి, లాస్ట్లో కండిషన్ చెక్ చేయి. ఇప్పుడు మనకి ఇందాక ఇక్కడ ప్రింట్ చేసిన దానిలో 3 వరకే ప్రింట్ అవుతుంది. ఎందుకు? అక్కడ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాడు కాబట్టి ఇప్పుడు వాల్యూ ఐ అనేది 3 అయ్యింది అంటే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ 3 వచ్చిందండి. సో వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కరెక్టే, వెళ్ళిపోతుంది మళ్ళీ. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఇది 3 ప్రింట్ చేశాక ఇప్పుడు 4 వస్తుంది వాల్యూ. అంటే ఐకి 4 వచ్చిన తర్వాత అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది అట్లా. సో నెక్స్ట్ ఫర్ లూప్. ఫర్ లూప్లో ఏంటంటే ఫస్ట్ అంటే దీనిలో మెయిన్గా 3 ఉంటాయి ఫర్లో. ఫస్ట్ వన్ ఈజ్ ఇది ఇనీషియలైజేషన్,
నెక్స్ట్ వన్ ఈజ్ కండిషన్ అండ్ దెన్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనమాట. సో ఫస్ట్ వన్లో మనం ఏదైనా సరే ఇనిషియేట్ చేసుకోవచ్చు ఒక వాల్యూని. నెక్స్ట్ కండిషన్, మనకి ఏ కండిషన్ అయితే అక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో అది రాయొచ్చు. అండ్ దెన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇక్కడ నేను ఐ ప్లస్ ప్లస్ రాశాను, యూ కెన్ యాడ్ ఐ మైనస్ మైనస్ ఆర్ మైనస్ మైనస్ ఐ ఆర్ ప్లస్ ప్లస్ ఐ, అలా మన ఇష్టం అనమాట. సో సేమ్ యాజ్ అన్నిటికీ జనరల్గా ఉండే కాన్సెప్ట్ ఒక్కటే, కండిషన్ చెక్ చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది అండ్ దెన్ ఇనిషియలైజ్ చేస్తుంది. So this is all about iteration statements and then jump statements. ఇందులో బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. జనరల్గా బ్రేక్ అంటే ఏంటంటే ఒక లూప్లో ఇప్పుడు మనం ఒక కండిషన్కి, ఇక్కడ చూడండి ఇప్పుడు ఫర్ లూప్లో రాశాను ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్స్ టు 3 అంటే ఒకవేళ ఐ అనేది 3కి ఈక్వల్ అయితే బ్రేక్ అంటే దీనిలో నుంచి బ్రేక్ అయిపోతుంది కంప్లీట్లీ, అక్కడితో ఇది నాకు ఆపేసేయి, అసలు ఆ లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపో అని చెప్పే స్టేట్మెంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్. కంప్లీట్గా లూప్ నుంచే బ్రేక్ అయిపోతుందండి ఇది. నెక్స్ట్ వన్ ఈజ్ కంటిన్యూ, స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ మూవ్స్ టు ద నెక్స్ట్ వన్. కంటిన్యూ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ అన్నా అంటే ఏంటి, లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ కంటిన్యూ అంటే ఈ లూప్లో నుంచి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ కండిషన్ నుంచి ఎగ్జిక్యూట్ అంటే బయటకు వచ్చేసి ఇది ప్రింట్ చేశాకే వెళ్ళిపోతుంది అట్లా ఇది. సో నెక్స్ట్ వన్ ఈజ్ రిటర్న్. రిటర్న్ ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి పబ్లిక్ క్లాస్ టెస్ట్ అనేది తీసుకున్నాం, ఇందులో ఒక యాడ్ మెథడ్ అనేది తీసుకున్నాం అండ్ మెయిన్ మెథడ్ రాసాము, ఆల్ హ్యాస్ డన్. జనరల్గా రిటర్న్ అనేది మనం బేసిక్గా మనం యూస్ చేసేది ఎక్కడంటే మెథడ్స్లో బాగా యూస్ చేస్తాం. ఇది రాసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది మెథడ్ ఎండింగ్. మనం ఎంత చేసినా సరే రిటర్న్లో ఏం రాస్తే మనకి ఆ మెథడ్ ఎండింగ్లో ఆ మెథడ్ రిజల్ట్ అనేది అదే వస్తుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి అన్నా ఇక్కడ ఏలో 5 బిలో 3 ఇచ్చాం ఈ మెథడ్కి. సో ఇక్కడ రిజల్ట్ ప్రింట్ అవుతుంది కదా, సో యాడ్ ఆఫ్ 5, 3 ఇచ్చాము రిజల్ట్కి, అంటే 5 అనేది ఏ, బి అనేది 3 అనమాట. సో 5 + 3 is 8. సో ఈ యాడ్లో ఈ రిటర్న్ వాల్యూకు ఉండే వాల్యూ ఈ రిజల్ట్కి స్టోర్ అవుతుంది. సో అప్పుడు ప్లస్ రిజల్ట్ అంటే రిజల్ట్ అనేది 8 అట్లా వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జంప్ స్టేట్మెంట్స్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. కొంచెం ఎక్కువ కవర్ చేసాం కదా నిన్నకంటే. సో విల్ క్యాచ్ అప్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. So do learn and memorize all these and do follow and like and subscribe my channel. Thank you so much.